తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ నడుస్తోందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతోందని మీరేనని, ఫార్ములా ఈ-రేస్ కేసులో అదే జరగబోతోందని అన్నారు. గవర్నర్ అనుమతి ఇచ్చినా రేవంత్ ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. మళ్ళీ చెప్తున్నా, ఎవరు అనుమతి ఇచ్చినా ఎవరేం చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మా పని మేము చేసుకుపోతాం. ఏముంది అట్లా. తమ్ముడు ఒక మాట, మా సోర్షన్ ఇక్కడనే ఉన్నాడు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిండు. ఇక మా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేసిన గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మా రాజ్యసభ సభ్యులు రవిచంద్ర గారు ఉన్నారు. ముగ్గురు పోయిండ్రు. మేమేమి ఏది కూడా మేము స్టార్ట్ చేసి వదిలిపెట్టేటోళ్ళం కాదు. మేము పోయినాం, ఈడీ దాకా పోయి ఇచ్చొచ్చినాం. కానీ ఏముంది అలా ఆడ ఈడ కలిసిపోయి ఉన్నారు. మంచిగా జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది. అరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద రైడ్ అయితే ఈడీ 2 రోజులు రైడ్ అవుతుందా? ఈ రోజు వరకు మీరు అడిగారు, ఆయన చెప్పాడు, ఈడీ చెప్పాడు. ఈ దేశం అట్లా నడుస్తుంది. ఏం చెప్తాం? మంచి జాయింట్ వెంచర్, బ్రహ్మాండమైన అక్రమ సంబంధం. బహుశా భారతదేశంలో ఎక్కడ ఉండేది ఇంత దరిద్రమైన రిలేషన్షిప్. అట్లాంటివి నడుస్తుంది రాష్ట్రంలో. మీడియా రాయదు, మీడియా అడగదు. అడుగుడంతా మమ్మల్ని అడుగుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను. అధికార పక్షంలో ఉన్న మంత్రిని అడగరు, ఈడీని అడగరు. అడుగురు మీరు కూడా ఒకసారి మంత్రి గారిని గట్టిగా ధైర్యం చేసి. ఏం చేస్తాడు ఆయన? కొడతాడా? బాంబులు వేస్తాను, బెదిరిస్తాడు, అంతే కదా. జాయింట్ వెంచర్ సోనియా గాంధీ గారు చెప్తే ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు స్లో చేస్తూ ఉన్నారు. సోనియా గాంధీ చెప్తే, ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పటికైనా మంత్రిని కలవచ్చు అనే ఆలోచనలో వారు ఉన్నారు. ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీలో మర్జీ కావాలనుకున్నదో ఆ పార్టీకి వాళ్ళ దగ్గరన జాయింట్ వెంచర్ ఉంటుందా, లేకుంటే ఏ పార్టీతో మేము పోరాడుతున్నాం ఈ దేశంలో ఆ పార్టీతో మాకు జాయింట్ వెంచర్, వాళ్ళిద్దరి మధ్య జాయింట్ వెంచర్ ఉంది. వాళ్ళిద్దరి మధ్య కూడా జాయింట్ వెంచర్ ఎందుకు ఉంది అంటే బీజేపీని అడ్డుకోవటానికి. కాబట్టి దే బోత్ ఆర్ పార్ట్నర్స్. జాయింట్ వెంచర్ వాళ్ళిద్దరిది. ఎందుకు చేయాలంటే సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది, మీరు అరెస్ట్ చేయగానే సరే ఈ ప్రాసిక్యూషన్ నడుస్తుండే. ఈవెన్ లీగల్ ప్రొసీజర్, గవర్నర్ శాంక్షన్ ఇవ్వడము, అడగడం అనేది లీగల్ ప్రొసీజర్. అయిన తర్వాత మీరు చేయరు, నేను చూడండి వీళ్ళకు ఏదో రకంగా హెల్ప్ చేస్తారు.